30%. 70% వాటర్ మనం తాగడానికి పనికిరాదు. 3% మాత్రమే మనం తాగడానికి పనికి వస్తుంది. ఆ 3%లో 70% మనకు నదులు, సరస్సులు ఇవన్నీ ఉంటే గ్రౌండ్ వాటర్ ఓన్లీ 30%. సో ఈ సాసాగర క్రమంలో మనం అందరం చేసిందంటే ఆ గ్రౌండ్ వాటర్ని మనం ఎలాగా ఎక్కువ అయ్యేలాగా చూడాలి, ఆ గ్రౌండ్ వాటర్ తగ్గపోకుండా ఎలా చూడాలి. ఈ గ్రౌండ్ వాటర్ బాగుంటేనే వాటర్ సోర్సెస్ అనేవి మనకు చాలా బాగా ఉంటాయి. మన అనంతపురం డ్రాట్ ఏరియా అసలు ఒకప్పుడు ఇక్కడ ఇట్లా పచ్చదనం కూడా ఎక్కడ కనిపించేది కాదు. ఇప్పుడు ఇంత బాగా కొంచెం మనకు అప్పుడు వాటర్ చెట్లు తీసుకుంటే చాలా వాటర్ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ భూమిలో ఆక్వాఫైర్స్ అని కొన్ని ఉంటాయి, ఏంటి మన రాళ్ళ మధ్యలో అక్కడికి వెళ్ళిపోయి ఈ వాటర్ అంటే అక్కడ స్టోర్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడైనా ఏంటి బోర్లు ఇవన్నీ వేసినప్పుడు ఒకసారి వాటర్ బాగా పడుతుంది, ఒకసారి చాలా లోపల డెప్త్కి వెళ్ళే వరకు కూడా వాటర్ పడుతుంది. సో ఈ పైన లేయర్లో ఉన్న వాటర్ అంతా కూడా అలా లోపల భూమి లోపల నదుల్లోకి వాటర్ కలిస్తే ఆ లోపల ఉన్న గ్రౌండ్ వాటర్ అనేది మనకి బోర్వెల్స్ ఇవన్నీ వేసినప్పుడు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో మనకు ఎక్కువ ఇక్కడ చాలా డెప్త్కి వెళ్తే కానీ వాటర్ సోర్సెస్ లేవన్నమాట. మెయిన్ ఆ గ్రౌండ్ వాటర్ మనం బాగా సేవ్ చేయాలంటే మనం చేయాల్సిన విషయాలు 2. ఒకటి, ప్లాస్టిక్ వాడద్దు. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఈ ప్లాస్టిక్ భూమిలోకి లోపలికి వెళ్ళిపోయి ఆ వాటర్ని ఆ గ్రౌండ్ లెవెల్కి ఆ ఆక్వాఫైర్స్ అనే దగ్గరికి వెళ్ళనికోకుండా నిరోధిస్తూ ఉంది. ఇంకొకటి, మనం ఈ వాటర్ బాగా సేవ్ చేయాలంటే ప్లాంటేషన్ బాగా చేయాలి. ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత బాగా మనకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అనంతపూర్ కూడా డ్రాట్ ఏరియా అనే దాన్ని పక్కకు తీసేసి సస్యశ్యామలంగా మనం కూడా ఇక్కడ ఉంది అని మనం నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ప్లాంటేషన్ బాగా చేద్దాము. అలాగే మనం ప్లాస్టిక్ వాడము కంప్లీట్గా స్టాప్ చేద్దాము. ఈ 2 చేస్తే గ్రౌండ్ వాటర్ బాగా ఉంటుంది, మనకు వాటర్ అనేది అది ఎక్కువ సేవ్ చేయడానికి అవుతుంది. సార్ వాళ్ళు చెప్పారు ఇంకుడు గుంతలు అవన్నీ అవే కదా, ఆ వాటర్లో అవన్నీ ఉన్నప్పుడు ఆ వాటర్ లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ప్లాంటేషన్ ఎంకరేజ్ చేద్దాము, ప్లాస్టిక్ని డిస్కరేజ్ చేద్దాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.